రైట్ మ్యామ్. ఎప్పుడైనా సెక్స్ లైఫ్‌లో ఉన్నప్పుడు కొంతమందికి కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటది. ఇంకొంచెం ఎక్కువ పెయినే ఉంటుంది. ఇది సాధారణమే అంటారా? కొంచెం పెయిన్ అన్నది స్టార్టింగ్ ఆఫ్ సెక్షువల్ జర్నీలో కామన్‌గా ఉంటది. బికాజ్ అప్పుడు వెజైనా అంటే ఇంట్రాయిటస్ టైట్‌గా ఉంటది కాబట్టి నొప్పి ఉండొచ్చు. అదే ఇంకొన్ని రోజులు అయ్యాక అంటే మనకు సెక్షువల్ లైఫ్ అలవాటయ్యాక కూడా ఎవరికైనా నొప్పి ఉంది అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆహ్, ఎవరైనా ఏ పార్ట్నర్‌కైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే నొప్పి ఉండొచ్చు. సెకండ్ ఎండోమెట్రియోసిస్ అంటాము. అదేంటి అంటే యూట్రస్ చుట్టూతా ఒక ఇన్‌ఫ్లమేషన్ లాగా అలా ఉన్నప్పుడు కూడా నొప్పి ఉండొచ్చు. థర్డ్ యూట్రస్ కింద భాగంలో అంటే సర్విక్స్ అంటాం దాన్ని. దాంట్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ గానీ, గెడ్డల్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు నొప్పి ఉండొచ్చు. ఫోర్త్ సైకలాజికల్‌గా ఫీమేల్‌కి ఏమైనా భయాలు గానీ, లేదా పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ మూలంగా ఏమన్నా ఉంటే దాని మూలంగా కూడా నొప్పి ఉండొచ్చు. దాన్ని వెజైనిస్మస్ అంటామనమాట. ఈ కారణాన్ని రూల్ ఔట్ చేసుకోవాలి. ఓకే. సో, కొంతమంది అది యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోవచ్చా? లేదంటే ఏంటంటే కొంతమంది యూరిన్ వెంటనే ఆపుకోలేని స్థితిలో ఉంటాం మ్యామ్. సో, దాన్ని ఇన్ఫెక్షన్ అనుకోవాలా? ఇంకేమనుకోవాలి? ఓకే. దాన్నే యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాము. ఓకే. యూరిన్ వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి. ఆ సెన్సేషన్ వచ్చిన వెంటనే వాళ్ళెళ్ళిపోవాలి వాష్‌రూమ్‌కి. లేదంటే వాళ్ళు ఇన్వాలంటరీగా కొంచెం పాస్ చేస్తారు. ఓకే. సో, ఇది కామన్‌గా ఇన్ఫెక్షన్స్‌లో ఉంటది. ఆ ఇన్ఫెక్షన్ బాగా సివియర్‌గా ఉన్నప్పుడు ఆ సెన్సేషన్ ఉండొచ్చు. తర్వాత మల్టిపుల్ చైల్డ్ బర్త్స్ అయిన వాళ్ళకి, ఓకే. ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి కింద పెల్విక్ మజిల్స్ మన జెనైటల్స్ చుట్టూతా ఉన్న మసిల్స్ లూజ్ అవుతాయి స్ట్రెచ్ అయ్యి. సో, అలాంటి వాళ్ళకి అవి కాంట్రాక్ట్ చేయటం కష్టమవుతది. సో, అప్పుడు యూరినరీ ఇన్‌కాంటినెన్స్ ఉండొచ్చు. నార్మల్ డెలివరీస్ అవ్వకపోయినా కూడా ఎక్కువ ప్రెగ్నెన్సీస్ అయినప్పుడు స్ట్రెచ్ అయితాయి కాబట్టి జనరల్‌గా ఆ ప్రాబ్లమ్ సో, ఇది ఉండొచ్చు. నార్మల్. అదే కొంతమంది ఇట్లాంటి వాళ్ళకి. ఎక్కువగా ఉండటం అబ్నార్మల్ యాక్చువల్లీ. ఈ కారణాల మూలంగా ఉండొచ్చనమాట అలా. ఓకే. సో, దానికి మనం ప్రివెంటివ్ మెజర్స్ ముందే తక్కువ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం కొన్ని ఫాలో అయితే దాన్ని అరికట్టొచ్చు. ఓకే. కొంతమందికి పెల్విక్ సర్జరీస్ అంటే యూట్రస్ మీద గానీ, ట్యూబ్స్ ఆర్ ఓవరీస్‌లో ఏమైనా సర్జరీస్ అయినప్పుడు అక్కడ నర్వ్స్ కొంచెం దెబ్బతిని వాళ్ళకి కూడా ఇన్‌కాంటినెన్స్ ఉండొచ్చు. కొంతమందికి స్పైనల్ ప్రాబ్లమ్స్ మూలంగా ఇన్‌కాంటినెన్స్ ఉండొచ్చు. ఓకే. సో, ఏది కారణం అని తెలుసుకొని దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది తక్కువ స్టేజ్‌లో ఉన్నప్పుడే అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే దాన్ని అరికట్టొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడికైనా బయటకి ట్రావెల్ చేయాలన్నా, ఎక్కువ సేపు ఫంక్షన్‌కి ఉండాలన్నా చాలా కష్టం. కరెక్ట్. వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. పబ్లిక్‌లో అవును. ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు. సో, బాగా సివియర్‌గా ఉంది అంటే దే కెన్ యూజ్ అడల్ట్ డైపర్స్. లేదు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందంటే నేను చెప్పిన కారణాలు రూల్ ఔట్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చాలా స్టార్టింగ్ స్టేజ్‌లో కీగల్స్ ఎక్సర్‌సైజెస్ అన్నది హెల్ప్ అయితది. అంటే పెల్విక్ ఎక్సర్‌సైజెస్ అన్నమాట. సో, నార్మల్‌గా వాళ్ళు నార్మల్ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా దే షుడ్ ట్రై టు కాంట్రాక్ట్ వాళ్ళ పెల్విక్ మసిల్స్‌ని. సో, మనకి యూరిన్ వస్తున్నప్పుడు మనం పబ్లిక్‌లో ఉండి వెన్ వి కాంట్ గో ఎలా అయితే కింద మసిల్స్ కాంట్రాక్ట్ చేసుకుంటామో, అలాగే కాంట్రాక్ట్ చేసి రిపీటెడ్‌గా అలాగే కాంట్రాక్ట్ చేసి రిలీజ్ చేస్తా ఉండాలి. అలా రోజుకి 3 పూట్ల ఒక 30 టైమ్స్ చేస్తా ఉండొచ్చు. ఓకే. ఓకే. సేమ్ లైక్ పార్టీ వస్తున్నా మనం ఆపుకుంటాం గదా! అప్పుడప్పుడు. ఆపుకోవాల్సొచ్చినప్పుడు ఎలాగైతే మసిల్స్ మనం కాంట్రాక్ట్ చేస్తామో కింద, అలాగే కింద మసిల్స్‌ని కాంట్రాక్ట్ చేసి రిలీజ్ చేస్తా ఉండాలి. అలా సెట్స్ చేయాలన్నమాట. మార్నింగ్ ఒక సెట్, ఆఫ్టర్‌నూన్ అండ్ నైట్ ఒక సెట్. ఈచ్ 30 రెపిటిషన్స్. ఓకే. అయి స్టార్టింగ్ స్టేజ్‌లో హెల్ప్ అయితది. తర్వాత పడుకున్నప్పుడు ఒక సైడ్‌కి తిరిగి, కాళ్ళు మడుచుకుని నీస్ మధ్యలో అంటే థైస్ మధ్యలో ఒక దిండు పెట్టుకొని యూ షుడ్ ట్రై టు హోల్డ్ యూ షుడ్ ట్రై టు ప్రెస్ బోత్ ద లెగ్స్ టు ద పిల్లో అన్నమాట. పిల్లోని కూడా హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. అలా కూడా నైట్ టైమ్ ఒక 30 రిపిటిషన్స్ చేస్తే దట్ విల్ హెల్ప్. ఇవి బేసిక్ పెల్విక్ ఎక్సర్‌సైజెస్. ఓకే.